మీరందరూ కూడా చూసేవాళ్ళు చాలా ఆరోగ్యానికే ప్రయారిటీ ఇవ్వండి. డబ్బులు, ఉద్యోగాలు, ఆస్తులు, కెరియర్స్ ఇవన్నీ నెక్స్ట్ వస్తాయండి. మనం బాగుంటేనే ఏదైనా. ఈరోజు నా డిశ్చార్జ్ డే. పూర్తిగా కోలుకున్నానని డాక్టర్స్ కనిపించిన నెక్స్ట్ రోజు నన్ను డిశ్చార్జ్ చేయడానికి ఒప్పుకున్నారు. నా లైఫ్లో నేను మర్చిపోలేని కొన్ని రోజులు ఈ హాస్పిటల్లో నేను గడిపాను. సంధ్యా సమయం నాతో ఉండడం వల్ల 6 రోజులు 6 నిమిషాల్లో గడిచిపోయాయి. ఈ రోజు నుంచి నాకు పెయిన్ రిలీఫ్ ఉంటుందన్న పూర్తి నమ్మకంతో ఒక కొత్త జీవితం స్టార్ట్ చేస్తాను. మీరందరూ కూడా మేము ఆరోగ్యంగా ఉండాలని బ్లెస్ చేయండి. We are not sure if you accept flowers, but everybody is very happy to get Yes. Thank you so much. You look so beautiful. Seriously, it's our new life, you know. Thank you for being so nice. సో లాస్ట్ 2 days నుంచి అయితే ఫుల్గా ఇంక రికవర్ అయ్యానండి. ఆపరేషన్ అయింది కదా, సర్జరీ అయింది, అంతా బాగానే ఉంది. ఇప్పటిదాకా నేను వాక్ చేస్తున్నాను వరండాలో. అండ్ రేపు యాక్చువల్గా డిశ్చార్జ్, అందుకే నాకు ఫ్లవర్స్ ఇచ్చారనమాట. నిజం చెప్పాలంటే చాలా హ్యాపీగా ఉందండి. ఎందుకంటే ఈ ఆపరేషన్, ఈ సర్జరీ అనేది ప్రపంచంలో ఎక్కడా లేదు, ఓన్లీ చైనాలోనే ఉంది. అండ్ 2 months నుంచి ఇంక నేను గాల్ బ్లాడర్లో స్టోన్ అని తెలిసిన దగ్గర నుంచి చాలా మందిని అడిగితే గాల్ బ్లాడర్ తీసేయాలని చెప్పారు. బట్ అలా రీసెర్చ్ చేసుకుంటూ ఉంటే చాలా చోట్ల ఈ ఆపరేషన్ గురించి చెప్పారనమాట. అప్పుడు వీళ్ళని కాంటాక్ట్ అయ్యి చాలా త్వరగా జరిగిందండి. అంటే 1 నెలలో అన్నీ అరేంజ్ చేసుకున్నాం అనమాట. చైనా వీసా అరేంజ్ చేసుకున్నాం, ఆ తర్వాత ఈ హాస్పిటల్కి వచ్చాము. అండ్ వీళ్ళు కూడా చాలా సపోర్ట్ చేశారనమాట. అంటే హాస్పిటల్ వాళ్ళు, అంటే మేము మార్చ్లో చేసుకుందాం అని అనుకున్నాను, బట్ చూస్తే నా ప్రాబ్లం చాలా ఎక్కువైపోయింది అనమాట. రోజు పెయిన్ వచ్చేది, ఎందుకు వచ్చేదో తెలీదు, అసలు ఇంకా ఎక్కువైపోతున్నట్టు అనిపించేది. సో రిక్వెస్ట్ చేస్తే జాన్యువరిలో ఇచ్చారు. అంటే అందరూ ఒక దారిలో వెళ్ళి మనం ఇంకో దారిలో వెళ్తే ఎవరికి కూడా అది నమ్మశక్యంగా ఉండదు కదా. సో అదే సిచ్యువేషన్ అనమాట మాది కూడా. చైతన్య ఏంటి అంటే ఆ గాల్ బ్లాడర్ ఎందుకు తీయించుకోవాలి, ఇంకో ఆప్షన్ ఉన్నప్పుడు, మనం ఎఫోర్డ్ చేయగలే శక్తి ఉన్నప్పుడు ఎందుకు చేయాలి అని అడిగేవాడు అనమాట. నాకు కూడా ఫస్ట్లో తెలీదు, ఏమో రిస్క్ చేస్తున్నామేమో, ఇది లైఫ్, ఎందుకు అది అసలు ఎవరు చేసుకున్నారో తెలీదు, అసలు చేసుకున్న వాళ్ళు ఎలా ఉన్నారో తెలీదు, మనకి ఎందుకో అని అనుకునేదాన్ని. కానీ ఎందుకో చైతన్య మీద నేను నమ్ముతానండి. ఏదైనా సరే ఊరికి ఏది డెసిషన్ తీసుకోవడం అని నేను నమ్మాను అనమాట. సో నేను నమ్మగా మా ఇంట్లో వాళ్ళు, మా అత్తమ్మ వాళ్ళందరూ, అందరూ కూడా నమ్మారనమాట. ఇంకా అలా ఒక 1 monthలో అలా ఫ్లైట్ టికెట్స్ చేసుకొని చిన్న పిల్లోడిని వేసుకుని వచ్చేసాం. ఏదైనా సరే, ఏదైతే అయ్యింది చూద్దాం, మనకు పోయేదేముంది. ఒకేలా చైనా వచ్చి చేయించుకున్నట్టు లేదు, నాకు ఇండియా వచ్చి చేయించుకున్నట్టే ఉందన్నమాట. అంత మన వాళ్ళలాగే మన అడుగులకి మడుగులు ఎత్తుతున్నారు. ఏదైనా పని కావాలి అంటే టక్ మనం చేసేస్తున్నారండి. వాళ్ళు రోజు వచ్చి పలకరిస్తారనమాట. అందరు డాక్టర్స్కి ఇంగ్లీష్ రాదు, బట్ నటేలా అన్న అమ్మాయికి వచ్చనమాట, రష్యన్ ఆవిడ. సో ఆవిడ వచ్చి రోజు పలకరిస్తుంది, ఎలా ఉన్నారు, ఏమన్నా మరీనా కూడా అనమాట. తను ఏంటంటే మన ట్రాన్స్లేటర్ లాగా. సో అన్నీ మనకి ఏదైనా కావాలన్నా సరే, ఇంకా సొంత అక్క అనుకోండి అమ్మాయిని. అసలు ఎక్కడికైనా ఏదైనా కావాలన్నా, నాకు ఏదైనా చేయాలన్నా, ఏదైనా పెట్టాలన్నా, చైతన్యకి పిల్లోడికి ఎక్కడెక్కడ గేమ్స్ ఉన్నాయి, ఏం వాళ్ళు చేయొచ్చు అని కూడా చెప్తుంది నాకు అమ్మాయి. ఏం ఫుడ్ తింటావు, నేను ఇంకా ఇవాళ మధ్యాహ్నం అవుతుంది, రేపు పొద్దున్న ఏం తింటావు, మధ్యాహ్నం ఏం తింటావు, రాత్రి ఏం తింటావు అని అడుగుతుంది. చాలా చక్కగా ఏదో మన బంధువుల్లా చూసుకుంటుంటే, మాకు హాస్పిటల్లోనే ఉన్నాం, బట్ స్టిల్ ఆ ఫీలింగ్ రానివ్వట్లేదు అనమాట. సమ్యాన్ బర్త్డే అండి, లాస్ట్ ఇయర్ అంగరంగ వైభవంగా చేసుకున్నాం. ఈ ఇయర్ ఇలా హాస్పిటల్లో ఇలా సర్జరీ అనే మనకి తెలియదు కదా. సో ఇలా అవుతుంది. సో అలా వచ్చి చక్కగా ఇలా ఫ్లవర్స్ ఇస్తే మాకు కొత్తగా ఉందన్నమాట. మనకి ఇండియాలోనో మాకు యూకేలోనో ఏదైనా సర్జరీ అంటే మన వాళ్ళు ఉంటారు, ఎంతో కొంత గ్రీటింగ్స్ ఉంటాయి, ఫోన్లు ఉంటాయి, చేశారు. అసలు వాళ్ళు వచ్చి పలకరింపులు చేసి ఆల్రెడీ ఇవి పంపించి ఫ్లవర్స్ చాలా బాగుందన్నమాట. అంటే ఏదో కొత్త ఫీలింగ్ మాకు మళ్ళీ పునర్జన్మలాగే అనిపిస్తుంది చెప్పాలంటే. అంటే మేము చూసిన లైఫ్ పాస్ట్ 2 years నుంచి మేము మీకు అంత ఎక్స్ప్రెస్ చేయలేదు, ఎందుకంటే మేము మా లైఫ్లో ఉన్న పాజిటివ్ హ్యాపీనెస్ చూపించాలి అని ఒక్క మాటలో. ఎందుకు అందరికీ కష్టాలు ఉంటాయి, సో అవి మీకు చూపించి మిమ్మల్ని బాధ పెట్టడం నాకు ఇష్టం లేదనమాట. సో ఓకేలే, బాధలు అందరికీ వస్తాయి, ఎందుకు పాపం వాళ్ళు మన సబ్స్క్రైబర్స్ ఏదో పాపం వాళ్ళ కష్టాలు వాళ్ళు ఉంటారు. ఏదో మన వీడియో 10 నిమిషాలు 15 నిమిషాలు చూసే వాళ్ళకి బాధ పెట్టడం ఎందుకు అని చెప్పి నేను ఏ రోజు టచ్ చేయలేదండి. కానీ 2 years ఎంత నరకం చూసామో మా ముగ్గురికే తెలుసు అనమాట. ఎన్ని రకాలుగా చూడాలి అన్ని రకాలుగా చూసాం, బట్ దాని అన్నిటికీ ఒక ఆన్సర్ వచ్చింది. హ్యాపీగా ఉన్నాం మేము. ఓకే, ఈ హ్యాపీ న్యూస్ షేర్ చేస్తాం, ఈ విషయం 10 మందికి షేర్ చేస్తాం. ఇదంటే చాలామందికి ఉపయోగపడేది. గాల్ బ్లాడర్ ఒక మంచి ఆర్గాన్ తీయకుండా చేసే ఆపరేషన్, దీని గురించి చెప్తాం, మా ఎక్స్పీరియన్స్లు ఏంటి ఇవన్నీ చెప్తాం. అంతేగాని మా బాధలు చెప్పుకోవడానికైతే మేము ఎప్పుడూ యూట్యూబ్ ప్లాట్ఫామ్ని మేము అసలు యూజ్ చేయం అనమాట. సో అదే అండి, చాలామంది అడుగుతున్నారు మీరు ఎందుకు ట్రావెల్ చేయట్లేదు, ఎక్కడికి చూపించట్లేదు అంటే, మాకు అసలు వీలు కాని పరిస్థితుల్లో ఉన్నామండి. మేము గుమ్మం దాటలేని పరిస్థితుల్లో ఉన్నాం అనమాట. అసలు ఫ్రెండ్స్ ఇంటికి కూడా వెళ్ళట్లేదు మేము. ఆల్మోస్ట్ ఒక 1 year నుంచి ఫుల్ ఐసోలేట్ అయిపోయాం. ఎక్కడికి వెళ్తే
ఎలా వస్తుందో మాకు తెలియట్లేదు అనమాట. సో ఆ రీజన్స్ వల్ల ఉండిపోయాం. లేదంటే మేము ఇంట్లో ఉండే మనుషులమే కాదు. మీరు చూసుంటే కోవిడ్లో కూడా తిరిగే వాళ్ళం చంటి పిల్లోడిని వేసుకొని. సో మేము 2 years స్టక్ అయిపోయాము అంటే మేము ఎలాంటి ప్రాబ్లంలో ఉన్నానో మీకు అర్థమయ్యే ఉంటుంది. సో అన్నీ నేను ఎక్స్ప్రెస్ చేయట్లేదు అనమాట. కానీ వన్ సైడ్ ఆఫ్ ది కాయిన్ ఎందుకు చూపిస్తాను అంటే అది పాజిటివ్నెస్. మా ఛానల్ అన్నా మేమన్నా ఆల్వేస్ మేము పాజిటివిటీనే స్ప్రెడ్ చేయాలి అన్నది మా మెయిన్ మోటో అనమాట. ఇప్పుడైనా మీరు ఎక్కడ సర్జరీలో బ్యాక్గ్రౌండ్ సర్జరీ వెనకాల ఎంతమంది మేము మా యాజ్ అ భారీగా నాకు ఎంత ఏడుపు ఉంటుంది, నా కొడుకు ఎంత ఉంటుంది, వాళ్ళమ్మ గారికి ఎంత ఉంటుంది, మా అమ్మ నాన్నలకి ఎంత ఉంటుంది, అందరు ఏడుపుల్లో బాధల్లో ఈ పండగ ఇయర్ చాలా కృంగిపోయి ఉన్నాం. బట్ స్టిల్ నేను కెమెరా ముందు అది నా నవ్వు నాది మిస్ అవ్వట్లేదు. ఎందుకు అంటే ఇలాంటివి వస్తాయి, బాధలు కష్టాలు ఎదుర్కొంటా ఉన్న ఒక చిన్న థాట్ అనమాట. సో ఎనీవే అండి, నేను చాలా ఎక్కువ మాట్లాడేస్తున్నానేమో. సో హోప్ మీ అందరూ అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాం. సో అదండి, హ్యాపీగా ఫ్లవర్స్తో కొంచెం స్మైల్ వచ్చిందనమాట. 6 days అయ్యింది. సో హడావుడిగా మాకు 6 days అయ్యిందని కూడా మాకు ఏం తెలియలేదన్నమాట. ఆపరేషన్ అయిపోవాలి, సక్సెస్ అయిపోవాలి, అంతా మళ్ళీ నార్మల్గా అవ్వాలి అనే థాట్లో ఉన్నాం కాబట్టి మాకు ఏం తెలియలేదు. కొంచెం కష్టపడ్డాం అనమాట. చైతన్యాన్ని కొంచెం ఇలా చూసుకోవడం, సమయాన్ని పాపం ఒకే రూమ్లో ఎన్ని రోజులు ఉంచడం, అది కొంచెం కష్టపడ్డాను. బట్ లక్కీ ఏంటంటే హాస్పిటల్ ఆల్మోస్ట్ సిటీ సెంటర్లో ఉందన్నమాట. ఎదురుగుండా అన్నీ ఉన్నాయి. పార్క్స్కి అవి తీసుకెళ్ళేదాన్ని అనమాట. రోజుకు 1 గంట సేపు అలాగా తీసుకెళ్తే బాగుండేది. నాకు బాగా అనిపించిందండి ఇక్కడ చైనీస్ అంటే కల్చర్ ఏమీ అంత తెలియదు, కానీ మేమేమీ చూడలేదు, జస్ట్ హాస్పిటల్లోనే ఉన్నాం. నేను ఏదైనా అవసరం అయితే తెచ్చుకోవడానికి వెళ్ళేదాన్ని, సమయాన్ని ఆడించడానికి వెళ్ళేదాన్ని 1 గంట. అందులో నాకు అర్థమైన విషయం ఏంటంటే బయట ఒక పార్క్లా ఉందండి అక్కడ. ఆ పార్క్లో ఏంటంటే అందరూ ముసలి వాళ్ళు, అమ్మమ్మ తాతయ్యలు అలాంటి వాళ్ళే వచ్చి ఆడిస్తున్నారు పిల్లల్ని. ఏంటి అంటే నాకు తెలిసింది ఏంటంటే చైనాలో రూల్ ఏంటి అంటే పిల్లల్ని టేక్ కేర్ చేసేది గ్రాండ్ పేరెంట్సేనంట. అమ్మ నాన్న ఉద్యోగాలు చేసుకుంటారు కాబట్టి గ్రాండ్ పేరెంట్స్ టేక్ కేర్ చేయాలనేది రూల్ అనమాట. సో అందుకు మోస్ట్లీ గ్రాండ్ పేరెంట్స్ దగ్గర ఉంటున్నారనమాట. అదొకటి తెలిసింది. వీళ్ళ కరెన్సీ వచ్చి RMB అంటారండి. 1 RMB = 10 pence, 1 RMB = 10 rupees అనమాట ఇండియన్ రూపీస్లో అయితే. సో కాస్ట్ వచ్చి నాకు ఆల్మోస్ట్ ఇండియాతో ఈక్వల్గానే అనిపిస్తుంది. అంతా కూడా బాగుందన్నమాట. ఏమైనా అవసరమైనా తెచ్చుకునేదాన్ని, అంతా ఫ్లెక్సిబుల్గా బాగుంది. హాస్పిటల్ వాళ్ళు కూడా బాగా సపోర్ట్ చేశారు. సో వాళ్ళు ఇప్పుడు చైతన్యకి 5 days 6 days యాంటీబయాటిక్స్ IV అన్నారు కదా, అదంటే యాంటీబయాటిక్స్ అనమాట. లోపల ఇన్ఫ్లమేషన్ అంతా తగ్గడానికి చక్కగా బ్లడ్లోకి ఎక్కిచ్చారు. సో ఇదంతా కూడా 6 days మోర్ దెన్ ఎనఫ్ అనమాట. మోస్ట్లీ అందరికీ అయితే 4 days కదా, మనకి ఇంకో 2 days ఎక్స్ట్రా పెట్టారు. సో మాకు కూడా అది బెటరే అనిపించింది అనమాట. మొత్తం అంతా క్లియర్ చేసుకొని మేక్ ష్యూర్ అంతా బాగున్నాక వెళ్ళడమే కరెక్ట్ అని అనిపించింది మాకు. లక్కీగా మేము కూడా వాళ్ళు చెప్పినట్టు డేట్కి కాకుండా ఒక 2 days ఎక్స్ట్రా ఉన్నాం అనమాట. అది బాగా ఉపయోగపడ్డది మాకు. సో వాళ్ళు ఇప్పుడు మెడికేషన్ ఇచ్చారండి మాకు. 2 varieties ఆఫ్ మెడికేషన్ ఇచ్చారు. అదేంటి అంటే ఇన్ని రోజులు మనకి గాల్ బ్లాడర్ ఫంక్షనింగ్ అంత బాగాలేదు స్టోన్ ఉండడం వల్ల. సో ఈ మెడికేషన్ దాని ఫంక్షనింగ్ ఇంప్రూవ్ చేయడానికి హెల్ప్ అవుతుంది అనమాట. దట్టు వీళ్ళ మెడికేషన్ అంతా కూడా హెర్బలేనండి. ఎక్కడ ఇంగ్లీష్ మెడికేషన్ చాలా తక్కువే ఉంటుంది. మాకంతా కూడా ఇదే ఇచ్చారు. నాకు మొన్న ఒంట్లో బాగాలేదా అప్పుడు కూడా నాకు చైనీస్ మెడికేషనే ఇచ్చారు. అంతా కూడా హెర్బలే. సో ఎన్ని రోజులు వాడినా ఏం పర్వాలేదు. ఎక్స్ట్రా ఒక 1 course మెడికేషన్ కూడా తీసుకుని వెళ్తున్నాం అనమాట. సో మెడికేషన్ అంతా కరెక్ట్గా ఉంది. డైట్ కూడా చెప్పారు. అంటే గాల్ బ్లాడర్ ఫంక్షనింగ్ బాగుండాలంటే మనం ఫ్యాట్ ఎక్కువ తీసుకోవాలి మీ డైట్లో మంచిగా అని చెప్పారు. సో వాళ్ళు డైట్ షీట్ ఇచ్చారు. అది అంతా కూడా బాగా నోట్ చేసి పెట్టుకున్నాం. మందులన్నీ కూడా ఎక్స్ట్రా ఒక 1 course తీసుకొని పెట్టుకున్నాం. సో ఈ రోజుతో అయితే హాస్పిటల్ పని ఆల్మోస్ట్ అయిపోయిందండి. ఎంత లేదనుకున్నా హాస్పిటలే కదా, ఇంకా నిన్నటితో ఇంకా మా వల్ల కాదు అని అనిపించింది. ఇంకా ఉండలేకపోతున్నాం అని ఇంకొక రాత్ర అలా గడిపాం అనమాట. పొద్దున్నే అయిపోయింది. తెలియని ఆనందం, అమ్మయ్య జైల్లోంచి విడుదల అయినట్టు అనిపిస్తుంది. కానీ మంచి రీజన్ వల్లే. అంటే మేము ఇక్కడికి వచ్చినప్పుడు ఒక బాధతో వచ్చాం, హ్యాపీగా వెళ్తున్నాం. మా పెయిన్ తీసుకొని బయటికి వెళ్తున్నాం అనమాట. మీకు స్టోన్ కూడా చూపించాను కదా, ఆ స్టోన్ ఎంతో బాధ పెట్టిందండి మమ్మల్ని. ఎన్ని రకాలుగా బాధ పెట్టిందంటే అసలు కూర్చోనివ్వలేదు, నుంచోనివ్వలేదు. బట్ దట్స్ ఫైనల్గా ఒక రిలీఫ్తో వెళ్తున్నాం, హ్యాపీ అది. సో ఇప్పుడు నుంచి అయితే డిశ్చార్జ్ అయిపోయింది. ఇంకా IV ఇంకొకటి ఉందన్నమాట. అది ఇంకొక 1/2 hourలో అయిపోతుందండి. అయిపోతే 11 o'clock డిశ్చార్జ్ అయిపోతాం. వీళ్ళదే మనం ఎక్కడికి ఎయిర్పోర్ట్ అంటే ఎయిర్పోర్ట్, మనకి హోటల్ అంటే హోటల్, లేకపోతే ఎక్కడికైనా వెళ్తున్నాం అంటే ఆ స్టేషన్కి వాళ్ళు దింపడం వీళ్ళదే రెస్పాన్సిబిలిటీ అనమాట. సో వాళ్ళు మనల్ని వదిలిపెట్టేస్తారు. నెక్స్ట్ వచ్చి ఒక చిన్న ఊరు అయితే వెళ్తున్నాం. చిన్న ట్రావెల్ అండి. అది కూడా డాక్టర్ని అడిగే బుక్ చేసుకున్నాం అనమాట. అది ఏ ఊరు ఎక్కడికి వెళ్తున్నాం అన్నది మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను. అంటే వాళ్ళు యాక్టివ్గానే ఉండమన్నారు. మంచిగా ఇప్పుడు ఎక్కడైనా ఇక్కడ సూప్స్ దొరుకుతాయండి, మైల్డ్ ఫుడ్ దొరుకుతుంది. ఆ ఫుడ్ మేనేజ్ చేసుకుంటూ
వెళ్తాం అనమాట. ఎక్కడ స్ట్రెయిన్ అవ్వం, జస్ట్ వెళ్తున్నాం, చూస్తాం, వస్తాం. ఎంతవరకు చేయగలమో అంతవరకు చూస్తాం, వస్తాం అనమాట. ఇంత దూరం వచ్చి హాస్పిటల్ నుంచి హాస్పిటల్కి వెళ్ళాలంటే మాకు కూడా బాగా అనిపించలేదన్నమాట. ఒక రోజు టైం ఉంది కాబట్టి కొంచెం మాకు వీలున్నంత వరకు చూద్దాం అనుకుంటున్నాం. అలాగే అక్కడ సమ్యాన్ బర్త్డే ఏదైనా చిన్నగా చేద్దామని అనుకుంటున్నాం అనమాట. సో నెక్స్ట్ వీడియో కూడా అస్సలు స్కిప్ చేయకుండా చూడండి. సో మేమైతే ఈ ఆపరేషన్ చేయించుకొని సోఫార్ మాకు హ్యాపీగానే ఉన్నాం అనమాట. సో అసలు రిగ్రెట్ ఏమీ లేదు. ఇక్కడ రావడం చాలా బ్లెస్డ్ లాగే ఫీల్ అవుతున్నాం. చాలా మంచి పనే చేసాం. ఒక కాల్ తీసుకొని వాళ్ళు కూడా ట్రీట్మెంట్ చాలా బాగా చేశారండి. అసలు ఏం చెప్పారో మాకు ముందర అదే చెప్పారు. నువ్వు రికవర్ అయ్యే వరకు మా బాధ్యత అని చెప్పారు. చక్కగా నడిచి అన్నీ అయ్యే వరకునే వాళ్ళు అసలు వదలలేదన్నమాట. బాగా చేశారు. ఇటు ట్రీట్మెంట్ అయితే మట్టుకు చాలా బాగా చేశారు. అంటే ఇలాంటి ఒక సర్జరీ ఉంటుంది అని చైతన్యదే ఇదంతా క్రెడిట్ అండి. అసలు పాపం ఎంతో రీసెర్చ్ చేసుకున్నాడు. చాలా రీసెర్చ్, షార్ట్ స్పాన్, చాలా పెయిన్ వస్తుంది. అంటే ఇప్పుడు ఆవేశంగా గాలిబెట్ట తీయించేసుకోవడం కాదు, ఏదైనా ఆప్షన్ ఉందా అని చెక్ చేసి చూసుకున్నాడు. పాపం మంచి ఆప్షన్ ఎతికాడు. చెప్పాలంటే బెస్ట్ ఆప్షన్. మేము జస్ట్ ఇన్స్టాగ్రామ్లో చూసి వాళ్ళ పిక్చర్స్ చూసి, ఎక్కువ ఫాలోవర్స్ కూడా లేరు కానీ చైతన్య ఎక్కడో బ్లాగ్స్ చూసుకొని ఎలాగో ఫైండ్ చేసి ఓహో ఎవరో చేయించుకున్నారు, బాగానే ఉన్నారు, ఇవన్నీ తెలుసుకొని వచ్చామన్నమాట. చెప్పాలంటే మంచి డెసిషనే. యా. సో ఇప్పుడు మనకి అన్ని ఆప్షన్ ఉన్నాయండి ఇంటర్నెట్లో. మనం కొంచెం టైం స్పెండ్ చేసి మన గురించి మనం ఆలోచిస్తే అన్నిటికీ ఒక సొల్యూషన్ వస్తుంది, కంగారు పడకుండా. సో చైతన్య చెప్పిన తర్వాత నాకు కొంచెం టైం పట్టింది, బట్ స్టిల్ నేను హాయిగా డెసిషన్ తీసుకున్నా వచ్చేసాం. అంటే నేను పెద్ద కాంప్లికేటెడ్ ఏం కాదండి. చైతన్య అంత 100% నాకు చేయించుకోవాలి అంటే నేను ఏది చెప్పను అనమాట. ఇప్పుడు నేనన్నా ఏదైనా నాకు కావాలి అని అంటే చైతన్య కూడా ఏం చెప్పడు అలాగా. సో మా ఇద్దరికి ఆ మ్యూచువల్ అండర్స్టాండింగ్ ఉంటుంది అనమాట. ఏదన్నా కావాలి అని అన్నప్పుడు అంత రిస్ట్రిక్ట్ ఎవరు చేసుకోమన్నమాట మేము. సో హ్యాపీ అండి, మేమైతే చేసుకున్నాం. హోప్ఫుల్లీ ఇంకొక 1 వీక్ తర్వాత మళ్ళీ బ్యాక్ టు మన డైట్కి వస్తాం అనమాట. ఇప్పుడు 6th డే కదా ఆపరేషన్ అయ్యాక 6 days వెరీ బ్లైండ్ అనమాట. లో సాల్ట్, లో ఫ్యాట్, లో ఆయిల్ ఫుడ్ అయితే తీసుకున్నాం. ఇక్కడ నుంచి ఇప్పుడు డిశ్చార్జ్ అయిన నుంచి కొంచెం పర్వాలేదని చెప్పారు. నెక్స్ట్ 1 వీక్ కూడా కొంచెం మైల్డ్గానే తినండి. అంటే ఆపరేషన్ అయిన 2 weeks తర్వాత బ్యాక్ టు నార్మల్, ఒకటి ఇంట్రడ్యూస్ చేసుకుంటూ నార్మల్ మీరు ఇదివరకు ఎలా తినేవారో అలా తినండి అని చెప్పారనమాట. సో హ్యాపీ అండి. మా గోల్డెన్ డేస్ మళ్ళీ వెనక్కి వస్తున్నాయి అన్న థాటే మాకు చాలా ఆనందాన్ని ఇస్తుంది అనమాట. అసలు మీకు చెప్తే నమ్మరు, అసలు మేము చాలా మిస్ అయ్యాం ఫుడ్, ముఖ్యంగా చైతన్య. అంటే ఏదైనా మనం పర్వాలేదండి, ఆరోగ్యం మటుకు చాలా ఇంపార్టెంట్. మీకు డబ్బు, ధనం ఎవరైనా ఇస్తారు, ఎక్కడైనా పుడుతుంది. మీకు ఆరోగ్యం ఎవరి దగ్గర తీసుకోలేము మేము. మన ఆరోగ్యం మన చేతిలోనే ఉంచుకోవాలి, మన ఆరోగ్యాన్ని మనమే కాపాడుకోవాలి. ఎవ్వరూ ఏం చేయలేరు. ఇప్పుడు నేను భారీగా, నా కొడుగ్గా మేము ఏమైనా చేయగలిగామా? చైతన్య నొప్పి మేము తీసుకోగలిగామా? మేము ఏం తీసుకోవాలి? ఒక గంట అయినా అయ్యో మా ఆయన బాధపడుతున్నాడే, నేను తీసుకుంటే బాగున్నాను అని అనుకుంటే నేను చేయలేను. పోను అలాంటి ఆప్షన్ ఉంటే బాగున్నాను అని అనిపించేది, కానీ మనం చేయలేం కదా. సో అందుకు ఎవరి ఆరోగ్యం వాళ్ళు చాలా చక్కగా చూసుకోవాలి. నేను అదే చెప్తాను ప్రతి వీడియోలో. మీరు అందరూ కూడా చూసేవాళ్ళు చాలా ఆరోగ్యానికే ప్రయారిటీ ఇవ్వండి. డబ్బులు, ఉద్యోగాలు, ఆస్తులు, కెరియర్స్ ఇవన్నీ నెక్స్ట్ వస్తాయండి. మనం బాగుంటేనే ఏదైనా. ఇది బాగుండు చూసుకుంటూ ఎంతవరకు చేయగలమో అంతవరకే చేద్దాం అని ఫిక్స్ అయ్యాం అనమాట. మా లైఫ్ని సింప్లిఫైడ్ చేసేసుకుంటాం మేము. చాలా మినిమల్గా ఎలా ఉంటాం అలా హ్యాపీగా ఉందాం అని ఫిక్స్ అయిపోయాం అనమాట. సో అంతే. ఒకసారి ఏంటంటే మనకి హెల్త్ మాకు చాలా నేర్పింది. 2 years బాధపడడం కరెక్టే కానీ చాలా నేర్చుకున్నాం. హెల్త్ ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి, ఏం చేసుకోవాలి, అసలు హెల్త్ ఎంత ఇంపార్టెంట్ అన్నది తెలుసుకున్నాం అనమాట. అంటే ఇది కూడా మాకు జ్ఞానాన్నే ఇచ్చింది. సో అదే అండి. సో చైతన్య అయితే హ్యాపీగా రికవర్ అయిపోయాడు. ఆల్మోస్ట్ స్నానం చేసి మంచిగా ఫ్రెష్గా బట్టలు వేసుకొని డిశ్చార్జ్ అయ్యాక మళ్ళీ మాట్లాడదాం. సో ఇంకా అయిపోయిందండి. డ్రైవర్ వచ్చారనమాట. ఇంకా వెళ్ళిపోతున్నాం ఇక్కడ నుంచి. ఒక 6 days మా లైఫ్లో వీళ్ళతో పరిచయాలు, ఈ హాస్పిటల్తో ఒక అనుబంధం. సో మళ్ళీ ఇక్కడికి వస్తామో లేదో తెలియదు, మనుషులను చూస్తామో లేదో తెలియదు. అయిపోయిందనమాట మా ఒక ఫేజ్ ఆఫ్ లైఫ్. సో ఈ 6 days పట్టుకు మర్చిపోలేని లైఫ్. చూసాం కదా, ఫస్ట్ టైం సర్జరీ చేయించుకున్నాం. ఈ హాస్పిటల్తో అనుబంధం, స్టాఫ్తో అనుబంధం గుర్తుంటే చాలా ఇయర్స్ వరకు అయితే. సమయానికి అయితే గుర్తుంటుందో లేదో తెలియదు. పెద్ద అయ్యాక చైనా వచ్చాం కదా, ఇప్పుడు నాన్న సర్జరీ అయింది కదా అని ఏమైనా గుర్తుండొచ్చు. సో మాకైతే మర్చిపోలేని రోజులు అనమాట ఈ 6 days కూడా. సో వాళ్ళు వెయిట్ చేస్తున్నారు, వెళ్ళిపోతారండి. ఇన్ని రోజులు మనకి స్కెడ్యూల్ చేసింది, మన ఫస్ట్ నుంచి కన్సల్టేషన్లో ఉన్న వాళ్ళు, ఆ డాక్టరే మనల్ని డ్రాప్ చేస్తున్నారనమాట. ఇక్కడ వరకు కార్ వరకు వచ్చి మనల్ని డ్రాప్ చేస్తున్నారు. మేక్ షూర్ మన ఎవ్రీథింగ్ ఓకేనా, మన క్వశ్చన్స్ అన్ని క్లియర్ అయినాయా లేవా, అంతా బాగున్నారా లేదా అని చెప్పి అడుగుతున్నారనమాట. అంతవరకు కూడా మన కార్ వరకు వచ్చారు. చాలా బాగా అనిపించింది. ఇంకేమన్నా ఉన్నా సరే నెక్స్ట్ 2 years కూడా మాదే సర్వీస్ చెప్తాం మేము, ఏదైనా క్వశ్చన్స్ ఉంటే అందులో పోస్ట్ చేయని చెప్పారు. చాలా అష్యూరెన్స్ ఇచ్చారండి, చాలా బాగుంది. సో ఇక్కడితో అయితే వ్లాగ్ అయితే ఎండ్ చేసేస్తున్నాను. సో ఇప్పుడు నెక్స్ట్ అయితే వేరే ఒక ఊరు అయితే వెళ్ళబోతున్నాం అనమాట. చాలా బాగుంటుంది.
సో అసలు స్టే చూడండి, నెక్స్ట్ వీడియో అసలు మిస్ కాకండి. సమ్యాన్ బర్త్డే కూడా అక్కడ సెలబ్రేట్ చేయబోతున్నాం. సో ఇక్కడితో అయితే ఈ వీడియో ఎండ్ చేసేస్తాను. ఒకసారి మనకి ఇప్పుడు వరకు హెల్ప్ చేసిన డాక్టర్ని ఒకసారి హాయ్ చెప్పమంటాను, ఆమెను చూడండి. I'm one of the happiest persons because I'm happy to keep my gallbladder and just take the gallstone out, and thank you for providing this opportunity and providing this operation and surgery to people like me, and I can't really tell how much grateful I am for the service you have provided, and I'm really, it's one of the few best days in my life, and I'll keep them and I'll remember them for the rest of my life, and thank you so much. So the most important thing, you should be connected with us. Yes. And send ultrasounds on time. Right. And thank you for being so brave and it's coming pleasure. here to China, to the other end of the world. Thank you. And thank you for sharing this information with others. Sure. Thank you so much. It's our pleasure, actually. Thank you so much, Natalie. Thank you. And to you, yes. Hugs. Bye. Thank you. Thank you so much. Thank you so much. Oh, I'm sorry. I'm in the UK mode. Yes. Bye. Bye, Natalie.